అన్ని పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సన్నాహాలకు సిద్ధమవుతున్నట్టుగా కనపడతా ఉంది. దిశానిర్దేశం అనేది ఆ పార్టీ ఇన్ఛార్జీలకు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ప్రధానంగా వార్తలు మనకు కనపడుతున్న అంశాలు. సో ఒక్కసారి వార్తల్లోకి వెళ్దాం. సో ప్రధానంగా దీని గురించి ఒక్కసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి మనం మాట్లాడుకుంటే, ఆ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేకి సంబంధించి హఠాత్ మరణం తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది రావడం జరిగింది ఉప ఎన్నికకు సంబంధించి. సో దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి రకరకాల ఆశావాహులు వచ్చినప్పటికీ కొన్ని పేర్లు వెలుగులోకి కనపడతా ఉన్నాయి. అది నవీన్ యాదవ్ పేరు, అలాగే సిఎన్ రెడ్డి ఇప్పుడు కార్పొరేటర్గా ఉంటున్న వ్యక్తి. సో ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నట్టుగా వీళ్ళిద్దరు రేస్లో కనపడతా ఉన్నారు ప్రధానంగా. సో అజారుద్దీన్ కావచ్చు, వీళ్ళందరూ కొంతమంది ఆశావాహులు అయితే ఉన్నారు. కానీ అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కొంత ఆయన కూలైనట్టుగా కనపడతా ఉంది. సో తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చేసరికి మాగంటి గోపీనాథ్ సతీమణికి టికెట్ ఖరారైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఆల్రెడీ అన్ని చోట్ల కూడా తిరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. రెహమత్ నగర్ కానీ కొన్ని ఏరియాలు ఆమె సభల్లో పెట్టడం కానీ తిరగడం కానీ జనాల్లో ప్రజల్లోకి వెళ్తున్న అంశాలు మనం చూస్తున్నాం. సో అలాగే బీజేపీ విషయానికి వచ్చేసరికి ఇప్పటివరకు సరైన పేర్లు ఖరారవ్వలేదు. లంకల దీపక్ రెడ్డి ఆల్రెడీ ముందు నుంచి కూడా ఆయన ప్రచారం చేసుకుంటా ఉన్నారు, ఖచ్చితంగా నాకే మళ్ళీ టికెట్ వస్తుంది అనే దాని మీద. సో తర్వాత కిలారి మనోహర్ అని చెప్పి మాజీ కార్పొరేటర్, సో ఆయన స్థానికుడు, నేను స్థానికుడిని, అలాగే నాకు ఇక్కడున్న సెటిలర్ ఓట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా నేను కూడా బలోపేతం అవ్వగలను, ఖచ్చితంగా నేను కూడా టికెట్ ఆశిస్తున్నా అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళిద్దరిలో ఉంటుందా ఇంకెవరైనా? అండ్ బండారు దత్తాత్రేయ కూతురు పేరు కూడా ఇటీవల వినపడడం జరిగింది. సో మరి ఏం జరుగుతుంది అనేది బీజేపీ కొంత సైలెన్స్ అనేది కనపడతా ఉంది. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ సన్నాహాలు చేసుకుంటూ రకరకాల విషయాల్లో ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్నప్పటికీ బీజేపీ కొంత స్లోగా ఉన్నట్టుగా కనపడతా ఉంది. సో ఒక్కసారి వార్తల్లోకి వెళ్దాం. సో ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు, జూబ్లీహిల్స్ మనదే, కాంగ్రెస్కి అనుకూలమని సర్వేలన్నీ చెబుతున్నాయి. అయినా ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దు, ఇక్కడ గెలుపుతో గ్రేటర్లోనూ బలపడతాం, భవిష్యత్తుకు ప్రోత్సాహంగా ఉంటుంది, సానుభూతినే నమ్ముకుని బీఆర్ఎస్ నగర అభివృద్ధికి ఆ పార్టీ చేసిందేమీ లేదు, హైదరాబాద్ అభివృద్ధిలో బీజేపీ పాత్ర లేదు. సో పార్టీ కేంద్రీకృతంగా ప్రచారం చేయండి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై డివిజన్ ఇన్ఛార్జీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. సో ఇక్కడ ఏమంటుండినా, సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్న మాట. సో నేనేమంటా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏ విధంగా ఉన్నాయి? సో మనం ఇచ్చిన విషయాలు ఏవైతే ఉన్నాయో, మనం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా ఇప్పటివరకు అమలే జరగలేదు. చాలామంది దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ప్రజల్లో. అభివృద్ధి పనులు అంటారా, ఇక అది కంప్లీట్గా మూతబడిన పరిస్థితి మనం చూసాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా అక్కడ పనులు జరగాలి, అధికార పార్టీ పనులు ఏం చేసింది అనేది చెప్పగలగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా ఇన్ఛార్జ్ అయినా కానీ ఎవరికి ఇన్ఛార్జీలు ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళినప్పుడు క్వశ్చన్ చేస్తారు ఈ అంశాన్ని. సో మహిళలకు ఇస్తానన్నది కానీ 200 కరెంటుకి సంబంధించి కావచ్చు, పింఛన్ విషయంలో కావచ్చు, చాలా క్లారిటీ ఇవ్వాలి మనం. సో వీటన్నిటినీ క్లారిటీగా మనం చెప్పగలిగితేనే ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ మేబీ ఏ సర్వేలు చెప్పాయో అనేది మాకు తెలీదు, కానీ కంప్లీట్గా మేము చూసినంత వరకు అయితే కాంగ్రెస్ పార్టీ మీద జనాలు ఆగ్రహంగా ఉన్నారు ఫస్ట్. సో అసహనంగా ఉన్నారు ఫస్ట్. సో దీనికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అనేది ప్రతి ఇన్ఛార్జ్కి బాధ్యత, ఇది ప్రతి ఇన్ఛార్జ్ బాధ్యత వహించాల్సిన టైం ఇది. సో ఇక్కడ సిఎన్ రెడ్డి అలాగే నవీన్ యాదవ్ ఇద్దరు ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి ఖరారు అవుతుందనే దాని మీద కూడా చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. సో ప్రధానంగా అక్కడున్న ఓటర్స్ మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ ఓటర్స్ అనేది సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, అలాగే మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే అభ్యర్థిని మనం నిలబెడుతున్నామో అటు సెటిలర్స్ని కాంప్రమైజ్ చేసేటట్టు ఉండాలి, ఇలాగా మైనారిటీ ఓటర్లకి సంబంధించి కూడా మనం కాంప్రమైజ్ చేసేటట్టు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మాగంటి గోపీనాథ్కి ప్రధానంగా అక్కడ చెప్పుకోకపోయినా అక్కడ మైనారిటీ ఓట్లు అండ్ సెటిలర్ ఓట్స్ చాలా బలం.
సో ప్రధానంగా వాటిని డైవర్ట్ చేసుకునే ప్రయత్నంగా ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు అభ్యర్థిని పెడుతున్నారో వాటిని టార్గెట్ చేసుకుని వెళ్ళే పరిస్థితులు ఉండాలి. మరి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అనుకూలంగా ఉండదు అనేదే కొంత ఇక్కడ అంటే డైనమో కనపడే పరిస్థితి ఉంటుంది. బీఆర్ఎస్ ఖచ్చితంగా సానుకూల ఓట్ల కోసమే వెళ్తుంది. సో సానుకూలంగా కొంత ఏదైతే వాళ్ళకున్న సానుభూతి ఓట్లు కావచ్చు వీటికి సంబంధించి ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది బీఆర్ఎస్. మరి ఈ టైంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి మంచి టైం ఇది. సో తెలంగాణలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు గనక ఈ రెండు గనక పోటీ చేస్తే ఖచ్చితంగా బలంగా గెలిచే ఛాన్స్ ఉంది, రెండు పార్టీలకు ఉంది. సో అటు బీఆర్ఎస్తో పాటు పోట్లాడే సత్తా ఉండే నాయకులను పెట్టాలి. సో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాక ఇంకా కొన్ని మార్పులు చేర్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఫైనల్ అయితే కాదు కదా.